హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి అకాడమీ ఛానల్. ఈరోజు అంటే జనవరి 25, 2026 కేంద్ర ప్రభుత్వము పద్మ పురస్కారాలు 2026కు సంబంధించి పద్మ పురస్కారాలను ప్రకటించింది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం మనకి జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పద్మ పురస్కారాలను ప్రకటిస్తారన్నమాట. దీంట్లో యాక్చువల్గా భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం కేవలం పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు. మొత్తం 131 మందికి అయితే ఈ పురస్కారాలను ప్రకటించారు. దీంట్లో 5 వచ్చి పద్మ విభూషణ్, భారతదేశంలో రెండవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ 5గురికి ఇచ్చారు. అలాగే పద్మభూషణ్ వచ్చి 13 మందికి ఇచ్చారు. ఇది భారతదేశంలో 3వ అత్యుత్తమ పౌర పురస్కారము. అలాగే 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ఇచ్చారన్నమాట. ఈ 113 మందిలో 45 మందికి ఈ 2026 సంవత్సరానికి 45 మందికి అన్సంగ్ హీరోస్కి ఈ పద్మశ్రీ అయితే ప్రకటించడం జరిగిందనమాట. మొట్టమొదటిగా పద్మవిభూషణ్ అనేది భారతదేశంలో భారతరత్న తర్వాత రెండవ అతిపెద్ద పౌర పురస్కారము. అయితే దీన్ని జనవరి 2, 1954 తేదీన అయితే దీన్ని నెలకొల్పడం జరిగింది. దీనిని ఇప్పుడు ప్రకటిస్తారు. తర్వాత భారత రాష్ట్రపతి వీళ్ళందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పుడైతే ఈ పద్మ పురస్కారాలను అందిస్తారనమాట. ముఖ్యంగా ఈ పద్మ పురస్కారాలు అనే వాటిని కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికలు, అలాగే వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాలలో ఎవరైతే అసమాన సేవలు అందిస్తారో వారికి అయితే ఈ పద్మ పురస్కారాలను ప్రకటించడం జరుగుతుందన్నమాట. మనకి 2026 సంవత్సరానికి పద్మ పురస్కారానికి 5 ప్రముఖులు ఎంపికయ్యారు. వాళ్ళు ఎవరంటే ధర్మేంద్ర, ఇతను కళలకు చెందిన వ్యక్తి. అంటే ఇతను బాలీవుడ్ నటుడు అనమాట. ఇటీవల ఇతను మరణించడం జరిగింది. ఇతను మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన బాలీవుడ్ నటుడు అనమాట ధర్మేంద్ర. ఇతనికి పద్మవిభూషణ్ లభించింది. అలాగే అచ్యుతానందన్ ఇతను కేరళ మాజీ ముఖ్యమంత్రి. ఇతను కూడా మరణించడం జరిగింది. ఇతనికి మరణాంతరము ఈ పద్మవిభూషణ్ అయితే సామాజిక సేవా రంగంలో ఇతనికి అయితే రావడం జరిగింది అనమాట. ఇతను కేరళకు చెందినవారు. సామాజిక సేవా రంగంలో ఇతనికి ఈ పద్మవిభూషణ్ ప్రకటించారు. అచ్యుతానందన్ ఇతను కేరళ మాజీ ముఖ్యమంత్రి. అలాగే కేటీ థామస్ సామాజిక సేవా రంగంలో కూడా ఇతనికి పద్మవిభూషణ్ ప్రకటించారు. ఇతను కూడా కేరళకు చెందినవారే. ఇతను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారన్నమాట. నెక్స్ట్ పి నారాయణన్ సాహిత్యవేత్త. ఇతను కూడా కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఇతను కూడా పద్మవిభూషణ్ లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఎన్ రాజం కళలు విభాగంలో ఈ పద్మవిభూషణ్ దక్కించుకున్నారు. మొత్తము 2026 5 ధర్మేంద్ర బాలీవుడ్ నటుడు, అలాగే అచ్యుతానందన్ కేరళ మాజీ ముఖ్యమంత్రి, కేటీ థామస్ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, పి నారాయణన్ సాహితీవేత్త, అలాగే ఎన్ రాజం కళలు విభాగంలో ఈ 5గురికి అయితే పద్మవిభూషణ్ లభించిందనమాట. నెక్స్ట్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇస్తాము. గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, అలాగే వివిధ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి కోసం ప్రతిరోజు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే డైలీ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాము. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ 3వ అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ కూడా జనవరి 2, 1954 అయితే నెలకొల్పడం జరిగింది. అలాగే దీన్ని కూడా భారత పద్మవిభూషణ్ అయితే ఎలాగిస్తారో పద్మభూషణ్ కూడా అదే రకంగా విశిష్ట సేవలు అందించిన వారికి ఇస్తారు. అలాగే 2026 సంవత్సరానికి మొత్తం 13 మంది ప్రముఖులకి అయితే ఈ పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. పద్మభూషణ్లో ఫస్ట్ వచ్చి అల్కా యాజ్నిక్ కళలు విభాగంలో ఈమె గాయని. అల్కా యాజ్నిక్ కళలు విభాగంలో మహారాష్ట్ర విభాగంలో ఈ అల్కా యాజ్నికి ప్రకటించారు. అలాగే భగత్ సింగ్ కోశ్యారి ప్రజా వ్యవహారాలు ఉత్తరాఖండ్కు చెందిన భగత్ సింగ్ కోశ్యారికి ప్రజా వ్యవహారాల విభాగంలో, అలాగే కలిపట్టు రామస్వామి పళనిస్వామి
తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు వైద్య విభాగంలో. అలాగే ముమ్ముట్టి కేరళకు చెందినవారు, ఇతను నటుడు. అలాగే నూరి దత్తాత్రేయ, ఇతను అమెరికాకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు అనమాట. నూరి దత్తాత్రేయ ప్రతి ఒక్కరికి తెలిసి ఇతను ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు. ఇతనికి వైద్య రంగంలో ఇవ్వడం జరిగింది. అలాగే పీయూష్ పాండే మరణాంతరము, మహారాష్ట్రకు చెందిన పీయూష్ పాండే మరణాంతరము ఇతను కళల విభాగంలో పద్మభూషణ్కి ఎంపికయ్యారు. అలాగే ఎస్కేఎం మొయిలానందన్, ఇతను తమిళనాడుకు చెందినవారు, సామాజిక సేవ విభాగంలో ఇతను ఎంపికయ్యారు. అలాగే శతావధాని ఆర్ గణేష్, ఇతను కర్ణాటక చెందినవారు, కళల విభాగంలో ఇతనైతే ఎంపిక అవడం జరిగింది. శిబు సోరెన్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్కి మరణాంతరము ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మభూషణ్ పురస్కారాన్ని అయితే అందించడం జరిగింది. అలాగే ఉదయ్ కోటక్ వాణిజ్యం మరియు పరిశ్రమలు, మహారాష్ట్ర విభాగంలో వాణిజ్యం పరిశ్రమల కింద ఉదయ్ కోటక్, ఎవరైతే కోటక్ మహీంద్రా చైర్మన్ గ్రూపుల చైర్మన్ ఉన్నారో ఉదయ్ కోటక్కి ఈ పద్మభూషణ్ పురస్కారం లభించింది. అలాగే వికే మల్హోత్రా, ఢిల్లీకి చెందిన వికే మల్హోత్రా ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మభూషణ్కి ఎంపికయ్యారు. అలాగే కేరళకు చెందిన వెల్లపల్లి నటేశన్ ప్రజా వ్యవహార విభాగంలో ఈ పద్మభూషణ్కి ఎంపికయ్యారు. అలాగే అమెరికాకు చెందిన విజయ్ అమృత్లాజ్ క్రీడల విభాగంలో పద్మభూషణ్కి ఎంపికయ్యారు అనమాట. మొత్తం 13 మంది పద్మభూషణ్కి ఎంపికయ్యారు. వాళ్ళు ఆల్కా యాజ్నిక్, భగత్ సింగ్ కోశ్యారి, కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి, ముమ్ముట్టి, నూరి దత్తాత్రేయుడు, పీయూష్ పాండే, ఎస్కేఎం మొయిలానందన్, శతావధాని ఆర్ గణేష్, శిబు సోరెన్, ఉదయ్ కోటక్, వికే మల్హోత్రా, వెల్లప్పల్లి నటేశన్, విజయ్ అమృత్లాజ్ ఈ 13 మంది పద్మభూషణ్ పురస్కారాలకి ఎంపికయ్యారు. నెక్స్ట్ పద్మశ్రీ పురస్కారము పౌర పురస్కారాల్లో, భారతదేశ పౌర పురస్కారాల్లో ఇది 4వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. భారతరత్న, పద్మభూషణ్ తర్వాత 4వది ఈ పద్మశ్రీ అనమాట. దీన్ని కూడా 1954 జనవరి 2న స్థాపించడం జరిగింది. 2026 సంవత్సరానికి 113 మంది ప్రముఖులకి ఈ పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. వారిలో 45 మంది అన్సంగ్ హీరోలతో ఉన్నారు. అంటే ఎవరికి ఇప్పటి వరకు వార్తల్లో కూడా ప్రముఖంగా పేరు కూడా వినిపించిన వారు, బయట ప్రపంచానికి తెలియని 45 మందిని ఈసారి పద్మశ్రీ పురస్కారాలకి ఎంపిక చేస్తారన్నమాట. మొత్తం ఈ పద్మ పురస్కారాల్లో 11 మందికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది తెలుగువారు ఈ పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన వాళ్ళు ఉన్నారు. చంద్రమౌళి గడ్డమనుగు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణ, అలాగే దీపికారెడ్డి కళలు తెలంగాణ, అలాగే రాజేంద్ర ప్రసాద్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ విభాగంలో, అలాగే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మరణాంతరము కళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో, అలాగే గూడూరు వెంకట్రావు మెడిసిన్ వైద్యం తెలంగాణలో, అలాగే కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలంగాణ రాష్ట్ర విభాగంలో, అలాగే కుమారస్వామి తంగరాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలంగాణ, అలాగే మాగంటి మురళీమోహన్ సినీ నటుడు కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు, అలాగే పాల్కొండ విజయ ఆనందరెడ్డి వైద్యం తెలంగాణ, అలాగే మామిడి రామారెడ్డి మరణాంతరం ఇతను పశు సంరక్షణకు సంబంధించి విశేష కృషి చేసినందుకు ఇతనికి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెంపటి కుటుంబ శాస్త్రి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, మొత్తం వీళ్ళ 11 మందికి అయితే మనకి తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మందికి అయితే ఈసారి 2026 పద్మశ్రీ పురస్కారాలను ఇవ్వడం జరిగింది. అలాగే క్రీడల్లో మొత్తం 8 మెంబర్స్కి అయితే క్రీడలకు సంబంధం ఉన్న 8 మందికి ఈసారి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. దాంట్లో రోహిత్ శర్మ మహారాష్ట్ర విభాగంలో క్రికెట్కి చెందినవారు రోహిత్ శర్మ మహారాష్ట్ర విభాగంలో, అలాగే భగవాన్ దాస్ రైక్వార్ ఇతను మధ్యప్రదేశ్కి చెందినవారు. ఇతను శాస్త్రీయ ఫోక్ డాన్స్ అన్న రాయిని దశాబ్దాలుగా కాపాడుతున్నారు. అందుకని ఇతనికి ఈ భగవాన్ దాస్ రైక్వార్ మధ్యప్రదేశ్ చెందిన ఇతనికి క్రీడల విభాగంలో పద్మశ్రీ ప్రకటించారు. అలాగే మహిళా క్రికెట్ సంబంధించిన హర్మన్ప్రీత్ కౌర్ ఆమెకి పద్మశ్రీ ప్రకటించారు. అలాగే పుదుచ్చేరికి చెందిన సాంప్రదాయ కరసాము కళాకారుడైన కె పళనివేలుకి పద్మశ్రీ ప్రకటించారు. అలాగే పారాఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ ప్రవీణ్ కుమార్కి
ఈ పద్మశ్రీ ప్రకటించారు. అలాగే సవితా పునియా మహిళా హాకీ గోల్ కీపర్ అయిన సవితా పునియాకి, అలాగే హాకీ కోచ్ భారత హాకీ కోచ్ బల్దేవ్ సింగ్‌కు, అలాగే వ్లాదిమిర్ మెస్టిరిస్విలి ఇతను జార్జియాకు చెందినవారు. వ్లాదిమిర్ మెస్టిరిస్విలి ఇతను మరణించారు. ఇతను ఎవరైతే భారత రెజ్లింగ్ కోచ్‌గా పనిచేశారు. అప్పుడు మనకి యోగేశ్వర్ దత్ అలాగే బజరంగ్ పూనియాలకి ఇతను శిక్షణ ఇవ్వడం జరిగిందనమాట. అందువల్ల ఇతనికి ఈ వ్లాదిమిర్ మెస్టిరిస్విలి అన్న అతనికి క్రీడల విభాగంలో పద్మశ్రీ ప్రకటించారు. మొత్తం తెలుగు వారికి అయితే 11 మందికి వచ్చింది. అలాగే క్రీడల విభాగంలో 8 మందికి వచ్చింది. ఈ క్రీడల విభాగంలో వచ్చే పద్మశ్రీని రాబోయే ఎగ్జామ్స్‌లో ఎప్పుడైనా సరే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్‌బీ కానీ, ఎస్ఎస్‌సి కానీ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ క్రీడాకారులు ఎవరైతే పద్మశ్రీకి ఎంపికయ్యారో వాళ్ళని సెపరేట్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం పద్మశ్రీ లిస్ట్ అయితే మనము ఈ పీడిఎఫ్‌లో ఇవ్వడం జరిగింది. 113 మంది. అలాగే దాని తర్వాత మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మొత్తము ఒక 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చి పీడిఎఫ్ తయారు చేసాము. ఈ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే దీంట్లో మీకు ఈ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంటుంది. ఎవరైనా పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తము 50 క్వశ్చన్స్ ఈ పద్మ పురస్కారాల్లో వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్స్ అయితే మనం తయారు చేయడం జరిగిందన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.